విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో జాతీయ రహదారికి ఆనుకుని 1974 సంవత్సరంలో చతుర్వేద పారంగతులు ఆగమశాస్త్ర కోవిద బిరుదాంకితులు శ్రీ సిద్ధేశ్వర స్వామి స్థాపించిన 64 ఆలయాల సమూహమైన శ్రీ సిద్ధేశ్వర స్వామి పీఠం 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో నవంబర్ 20 నుంచి 3 రోజుల పాటు స్వర్ణ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుటకు నిర్ణయించామని ఆలయ పాలక మండలి సభ్యులు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధాన ధర్మకర్త ఏ నరసింహమూర్తి, ఆలయ పూజారి దూసి రామలింగేశ్వర శర్మ స్వర్ణోత్సవ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ పీఠం ప్రతిష్ఠించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఘనంగా స్వర్ణోత్సవాలు చేయాలని నిర్ణయించామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగు కార్యక్రమాల నిమిత్తము భక్తులు వస్తు రూపేణా గాని ధన రూపేణా గాని విరాళాలు అందజేసి పీఠం అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందజేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వేడుకల వివరాలు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన ధర్మకర్త మండలి సభ్యులు, వివిధ ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలుపుతూ, ప్రజలకి ప్రభుత్వాలకి మీరే వార్తలు, మంచి చేసినా చెడు చేసినా మీ ద్వారా ప్రజలకు బాగా హత్తుకుపోతుంది. ఈ సిద్ధేశ్వర పీఠం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతుంది సందర్భంగా బ్రహ్మోత్సవం 21, 22 నవంబర్ 2024 ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క సమావేశానికి కొందరిని వ్యక్తిగతంగా పిలుపుకోవడం నాకు చేసింది చాలా తప్పు. అంటే నాకు ఇది మొదటి సిద్ధేశ్వర పీఠం తరపు నుంచి ఈ మొట్టమొదటి పత్రికా సమావేశం. దానివల్ల ఏమైనా తప్పులు ఉంటే అన్నిదా భావించి క్షమించవలసిందిగా కోరుచున్నాను. ఇక మీద భవిష్యత్తులో ఆ పొరపాట్లు జరగని చెప్పి భావిస్తూ మీ దగ్గర చదువుకున్నాను. సభ ఇక్కడ నుంచి ప్రజాస్వామ్య వారధులైనటువంటి పత్రికా విలేకరులు 50 మందికి కూడా నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మన మధురవాడలో ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి పీఠం 1974లో ఆ రోజు సిద్ధేశ్వర స్వామి గారి చేతుల మీదుగా స్థాపించడం జరిగింది. అంచెలంచెలుగా ఇది ఇప్పటికీ కూడా మధురవాడలో ఇంత పెద్ద 64 దేవతామూర్తులు కలిగినటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి పీఠంలో ఈరోజు కూడా కొంతమందికి మధురవాడలో తెలియలేని పరిస్థితి. అది హైవే పక్కన నుండి అవి ఎక్కడెక్కడ లోపాలు ఉంటే ఆ లోపాలన్నీ 2024 నుంచి 2024 50 సంవత్సరాలు పూర్తయిన శుభానికి కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి అందరి తాలూకా సహాయ సహకారాలతోనే నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఎటువంటి స్థిర చరాస్తులు లేవు. అన్నంతా కూడా మనం దీని మీద డిపెండ్ అయ్యి చెప్పించడే భక్తుల తాలూకా అభిష్టం మేరకే దీన్ని జరిపించుకోగలుగుతున్నాం. ఇప్పుడు కొత్తగా మనం యాగశాల నిర్మించాం. ఈరోజు వేద ఆశీర్వచన మండపం అంటే ఇంతవరకు ఇది లేదు. ఈరోజు మీ అందరి సమక్షంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఇది ప్రారంభోత్సవానికి నోచుకుంది. ఎందుకంటే మనం ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ పిలిచేటప్పుడు 4 పంతులు కూర్చొని వేద ఆశీర్వచనం ఇవ్వాలి అంటే దానికి ఒక ఆకార వికారాలు ఉండాలి. అటువంటి ఆకారం తాలూకా కూర్చొని షట్ముఖాకారంలో దీన్ని తయారు చేసుకుంటూ వాళ్ళకి మనం ఇస్తే అది మంచి జరిగితే మళ్ళీ వాళ్ళు వచ్చి మనకు సహాయం అందించడానికి అనువుగా ఉంటుందని చెప్పి దీన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ తెలియజేశాం. మెయిన్ ఇప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి ఎవరికో ఒకరికో ఎదురుకో మేము చెప్పేసి వదిలేయడం అయిపోతున్నది. మేము ఇంక దగ్గర నుంచి మీ సహాయ సహకారం ఎల్లవేళ పొందాలనుకుంటూ, ఇక్కడి నుంచి ఎలా నడవాలి ఏంటి చేయాలని దానికోసం మేము ఆలోచన చేసుకుంటూ, ఇక దగ్గర నుంచి ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మేమే నేరుగా మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు మాకు కల్పించాలని, మీ అందరి తాలూకా హైదరాబాద్ పొందాలని చెప్పి ఈరోజు మేము ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముందుగా మనకి కొంతమంది వ్యక్తులతోనే మాకు కొన్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి ఏదైనా మీ అందరి తాలూకా ముఖాలు మాకు కొద్దిగా తెలియదు కాబట్టి అందుకు ముందుగా ఒక అతను చెప్పి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళడం జరిగింది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీమా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.